ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటయ్యా మీ మేడం ఇలా ఉంది? మా అమ్మాయి గారు ఎప్పుడు ఇంతేనండి. ఆవిడ కోపం వస్తే ఏం చేస్తారో ఆవిడకే తెలియదు. ఇప్పటికి ఇది ఎన్నో కారో నాకు తెలియదు. ఇంకా నయం నిన్ను తగలబెట్టలేదు మహా, నువ్వు తప్పించుకున్నావు. అది నాలాంటిది అనుకున్నాను, కాదు నన్ను మించింది. ఇలాంటిది ఇంట్లో ఉంటే ఆ కిక్కే వేరు. కానీ నాకు ఎక్కడో ఇది మిథున కాదు సీత అని ఇంకా డౌట్గా ఉంది. ఛాన్సే లేదు మహా. ఈ మిథున ఎక్కడా, ఆ సీత ఎక్కడా? పోలిక ఒక్కటే కాని ఇద్దరికి అసలు పొంతనే లేదు. ఛాన్స్ తీసుకోకూడదు అర్చన. సీత ఆ రేవతి ఇంట్లో ఉంది కదా, ఒకసారి ఆ స్ట్రీట్కి వెళ్ళి చెక్ చేద్దాం పద. ఉల్లిపాయలు, టమాటాలు, మునక్కాయలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, తోటకూర, కరివేపాకు. రండమ్మా రండి. ఎంతసేపు నేనేనా? నువ్వు కూడా అరువు మహా. సీతని పట్టుకోవడానికి చాటుగా రాకుండా ఈ గెటప్పు సెటప్పు అవసరం అర్చన. పిట్టను పట్టాలంటే వల, చేపను పట్టాలంటే గ్యాలం ఎంత అవసరమో సీతను పట్టాలంటే ఈ సెటప్పు గెటప్పు అవసరం మహా. నీ మాట నమ్మి ఈ గెటప్పు వేశాను. ఏదైనా తేడా వచ్చిందనుకో. ఏ తేడా రాదు మహా. పెద్ద పెద్ద సిఐడి సిబిఐ ఆఫీసర్లే ఒక్కోసారి క్రిమినల్స్ ని పట్టుకోవడానికి మారు వేషాలు వేస్తూ ఉంటారు. అలాగే మనము అనుకో. సీతకు ఈ సెటప్ చాలా ఎక్కువ. తప్పేం లేదు మహా. ఇందాక షాపింగ్ మాల్ దగ్గర మోడ్రన్ మిథునని చూశాం కదా. ఇప్పుడు ఆ పల్లెటూరు సీత రేవతి ఇంట్లో ఉందో లేదో చూద్దాం. ఎవరికీ డౌట్ రాకుండా నువ్వు కూడా నాలాగే అరు. కూరగాయలు, తాజా కూరగాయలు. కాస్త గట్టిగా అరు మహా. కూరగాయలు, తాజా కూరగాయలు. టమాటాలు, ఉల్లిపాయలు. రెండమ్మా రండి. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా కూరగాయలు. టమాటా, పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆకుకూరలు. రెండమ్మా రండి. కూరగాయలు రండి. తాజా కూరగాయలు. రేవతి ఇంటి తలుపులు మూసున్నాయేంటి మహా? అంటే ఆ మిథున ఈ సీత ఒక్కరేనేమో. నా డౌట్ నిజమేనేమో. లేదు మహా, సీత ఇక్కడే ఉంది. ఇద్దరు ఒకటి కారు, వేరు. అది కన్ఫర్మ్ అయింది కదా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. లేదంటే మనం బుక్ అయిపోతాం పద. వెళ్తున్నది మహాలక్ష్మి వదిన, అర్చన వదినలా ఉన్నారు కదా సీత? వాళ్ళలా ఉండడం కాదు పిన్ని, వాళ్లే. వాళ్ళు కూరగాయలు అమ్మడం ఏంటి? కర్మ కాలితే వజ్రాలు రత్నాలు అమ్మిన చోట ఉల్లిపాయలు టమాటాలు అమ్మాల్సి వస్తుందిలే పిన్ని.
ఇదిగో ఇదిగో కూరగాయలు, ఆగండి. అలా వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి, మేం కూరగాయలు కొనాలి. మహా ఏం చేద్దాం? మిక్సీలో తలపెట్టాక చేసేదే ఉంది. అది మనల్ని గుర్తుపట్టకుండా త్వరగా కూరలమ్మి వెళ్ళిపోదాం. పదండి పిన్ని, వాళ్ళను ఒక పట్టు పడదాం. కూరగాయలు అమ్మడానికి వచ్చి ఎవరు కొనక ముందే వెళ్ళిపోతున్నారేంటి? అదేంటి అటు తిరిగి నుంచున్నారు? ఏం లేదు, మాకు ఎండ పడదు. అవునా, మీరు వస్తారు అని తెలుసుంటే మా వీధిలో ఏసీ పెట్టుండేవాళ్ళం కదా. మీకు ఏం కావాలో తీసుకోండి. మీరు టమాటాలు ఏ రేటు చెప్తున్నారు? మునక్కాయలు చాలా ముదిరిపోయాయే. తాజా కూరగాయలని చెప్పి పాడైపోయిన కూరగాయలు అమ్ముతున్నారేంటి? మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. మేము వెళ్ళిపోతాం. కూరగాయలు అమ్మడానికి వచ్చి అంత కోపమేంటో. ఈ అమ్మాయి ఎవరు రేవతి? మన వీధిలో ఎప్పుడూ చూడలేదు. తను సీత అని మా బంధువుల అమ్మాయి. నమస్తే. వాళ్ళ అత్తగారితో ఏవో గొడవలు వచ్చి మా ఇంట్లోనే ఉంటుంది. అవునండి, మా అత్త పెద్ద కంత్రి మొహంది. ఎప్పుడు నాతో గొడవలు పడుతూ ఉంటుంది. ఈ కాలంలో కూడా అలాంటి అత్తగారులున్నారా? ఎందుకుండరు? దొంగ మొహాలు ఎప్పుడు ఉంటారు. మా పెద్దత్తయ్య తోడేలైతే చిన్నత్తయ్య గుంటనక్క. ఇద్దరు కలిసి నన్ను ఎప్పుడు వేపుకు తింటూ ఉంటారు. వాళ్ళు అలా సతాయిస్తుంటే నువ్వేం చేస్తున్నావు అమ్మాయి? ఎదురు తిరగలేపోయావా? ఎందుకు తిరగను? నాకు అవకాశం వస్తే మా పెద్దత్తను ఇదిగో ఈ టమాటాను నలిపినట్టు నలిపేస్తాను. మా చిన్నత్తయ్యను ఈ ములక్కాడలా విరిచేస్తాను. మీరు కూరగాయలు కొనడానికి వచ్చారా, మీ అత్తని తిట్టడానికి వచ్చారా? వీళ్ళు కొనే బేరం కాదు గాని మనం వెళ్దాం, పదం. ఏంటమ్మా మీ అత్తల మీద కోపం? కూరగాయల మీద తీర్చుకున్నావు. భలేదానివి. గెట్టపు మారిస్తే గుర్తుపట్టలేవనుకున్నారు సీత. దెబ్బకి పారిపోయేలా చేసాం. మళ్ళీ మన వీధిలోకి రారు పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.